తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వ్యవసాయం చాలా రొటీన్ అయిపోయింది. వరి పండించే వాళ్ళు వరి పండిస్తారు, పత్తి పండించే వాళ్ళు పత్తి పండిస్తారు, వేరుశనగ వేసే వాళ్ళు వేరుశనగనే వేస్తారు. తాత వేసాడు, తాత తర్వాత తండ్రి వేసాడు, తండ్రి తర్వాత ఇప్పుడు కొడుకు కూడా అదే వేస్తాడు, రేపు మనవడు కూడా అదే వేస్తున్నాడు. భారతదేశంలో ఉన్న భూములు, వాటిలో వెరైటీలు, ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అద్భుతమైన అత్యంత సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ భూముల్ని ఎందుకు పారిశ్రామికంగా మార్చుకోలేము? ఈ భూములో వచ్చే పంటల్ని అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఎందుకు వ్యవసాయ ఉత్పత్తుల్ని తయారు చేసి ఎగుమతి చేసే స్థాయికి ఎందుకు ఎదగట్లేదు? మనం నిజంగా ఒక విజయవాడలో కుర్రాడు చేసిన ప్రయోగం ఇటువంటి ప్రశ్నల్ని, ఇటువంటి ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. ఒక కుర్రాడు ప్రస్తుతం నాతోటే ఉన్నాడు ఈ స్టూడియోలో. అతని పేరు కమల్. అతనికి ఒక లివ్ లైఫ్ అని ఒక కంపెనీ నడిపిస్తున్నాడు. సరే, ముందు కమల్తో మాట్లాడదాం. ఎట్లా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని పబ్లిక్లోకి తీసుకెళ్తున్నాడు, అర్బనైజ్ చేస్తున్నాడు, జనానికి ఎలా అందిస్తున్నాడు? హాయ్ కమల్. నమస్కారం. కమల్, నేను చూస్తుంటే నాకు కొంచెం అసూయ కలుగుతుంది. ఒకటి మొదటిది. రెండోది వచ్చేసి నేను చూస్తుంటే నాకు బాధ కూడా కలుగుతుంది. మూడోది వచ్చేసి నేను చూసిన తర్వాత ఇంత కోల్పోయినా నేను ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీలో ఉండి, నాకు ఇంత భూమి ఉండి అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. కమల్, ఎట్లా మీకు ఈ అగ్రికల్చర్ ఉత్పత్తుల్ని ఇండస్ట్రియలైజ్ వైపు తీసుకురావడం, ఈ ఆలోచన ఎక్కడ మొదలైంది, ఎట్లా స్టార్ట్ అయింది? సార్, ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ని డైరెక్ట్గా సప్లై చేయటం కంటే కూడా ప్రాసెసింగ్ చేసి దాని వాల్యూ ఎడిషన్ చేస్తేనే ఎప్పటికైనా మనకి రైతుకి ఉపయోగం కలుగుతుంది. సో నేను యాక్చువల్గా 2019 నుంచి నేను ఒక అగ్రికల్చర్ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని లీడ్ చేస్తున్నాము. సో అది ఇప్పుడు కూడా రన్ అవుతుంది. సో లాస్ట్ 1 year నుంచి మేము ఒక కంపెనీ స్టార్ట్ చేసాం, లివ్ లైఫ్ న్యాచురల్స్ అని చెప్పి. ఈ లివ్ లైఫ్ న్యాచురల్స్ ఏం చేస్తుందంటే మనకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్నిటిని ఏదైతే మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటున్నామో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ చేసి ఇప్పుడు మనం సెల్ చేయటం అయితే జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఎటువంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు మీరు ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్లో? ఇప్పుడు మన దగ్గర కోల్డ్ ప్రెస్డ్ న్యాచురల్ సోప్స్ ఉన్నాయి సార్. అంటే మనకి న్యాచురల్ ప్రాసెస్లో ఆ సోప్స్ తయారవుతాయి. ఒక్కొక్క సోప్ తయారవడానికి దగ్గరగా అరౌండ్ 45 days దాకా టైం పడుతుంది అనమాట. అండ్ న్యాచురల్ షాంపూస్ ఉన్నాయి, హెర్బల్ షాంపూ కానీ, రెడ్ వైన్ షాంపూ ఉన్నాయి, నెక్స్ట్ న్యాచురల్ మసాలా పౌడర్స్ ఉన్నాయి, కచెప్ ఉంది, హనీస్ ఉన్నాయి. ఇట్లా ఒక 35+ ప్రొడక్ట్స్ అయితే అట్ ప్రెజెంట్ మనం సేల్ చేస్తాం జరుగుతుంది అనమాట. ఓకే. ముఖ్యంగా ఎక్కడి నుంచి తెస్తారు ఈ ఉత్పత్తి తయారు చేయడానికి? మీకు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు మనం సోప్స్ తయారు చేయడానికి కోల్డ్ ప్రెస్డ్ న్యాచురల్ ఆయిల్స్ నుంచి తయారు చేస్తాం సార్. ఆయిల్స్ మనకి చాలామంది ఫార్మర్స్ ఉన్నారు చేసి ఇచ్చేవాళ్ళు. సో అట్లాగే ఇప్పుడు మనకి కచెప్ తయారు చేయాలంటే ఇప్పుడు ఆర్గానిక్ కచెప్ అనేది మనకు ఇప్పుడు నార్త్లో కొంచెం ఫేమస్ అయింది, కానీ సౌత్ స్టేట్స్లో ఇప్పుడు దాకా నాట్ ఈవెన్ ఒక్క కంపెనీ కూడా ఆర్గానిక్ కచెప్ అనేది ఇప్పుడు దాకా ప్రొడ్యూస్ చేయట్లేదు. సో మేమేం చేస్తున్నామంటే ఆర్గానిక్ కచెప్ ఒకటి ప్రొడ్యూస్ చేస్తున్నాము. అవి కూడా న్యాచురల్ ఆర్గానిక్ టమాటోస్ ఫార్మర్స్ దగ్గర నుంచే ప్రొక్యూర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇట్లా మా యూఎస్పీ ఏంటిదంటే ప్యాకేజింగ్లో ఉంటుంది సార్. ఫస్ట్ ఇప్పుడు కచెప్ బాటిల్ తీసుకుంటే ఒక ఇటాలియన్ స్టైల్ ప్యాకేజింగ్ అనేది తీసుకొచ్చాను దానికి. అండ్ ఇప్పుడు మనకు హనీ చూసుకుంటే దాంట్లో ఇన్బిల్ట్ వుడెన్ డిప్పర్తో పాటు వస్తుందన్నమాట హనీ అనేది, మనకు ప్యూర్ హనీ అనేది. సో ఇట్లాగా ప్యాకేజింగ్లో ఒక యూఎస్పీ తీసుకొచ్చాము. అట్ ద సేమ్ టైం మనకి ఏవైతే ఇప్పుడు మేము చెప్పామో సోప్స్ కానీ షాంపూస్ కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా అది ప్యాకేజింగ్ వేరేలాగా ఉంటుంది. అండ్ దాన్ని యూస్ చేసిన తర్వాత కూడా మీకు చాలా న్యాచురల్ ఫీల్ అనేది వస్తుందన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి తెలుసు, ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు యూస్ చేసిన షాంపూస్ కానీ సోప్స్ కానీ ఏమైతే ఉన్నాయో టోటల్గా దాంట్లో కెమికల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి షాంపూ ఆల్టర్నేటివ్స్ మనకి చాలా తక్కువ కాస్ట్లో వచ్చే కుంకుడుకాయలు ఉన్నాయి, కానీ కుంకుడుకాయలు ఉన్నాయని తెలుసు. మనకి సబ్బుల కంటే సున్నిపిండి వాడితే హెల్త్కి మంచిదని కూడా తెలుసు. నాలెడ్జ్ ఉంది, కానీ ఆ నాలెడ్జ్ని మనం యూజ్ చేయలేకపోతున్నాం. ఎందుకు యూజ్ చేయలేకపోతున్నాం అంటే ఎప్పుడైనా కానీ నాలెడ్జ్ కంటే అలవాటు గొప్పది. దిస్ ఇస్ తెలుగు సేయింగ్, అలవాటు గొప్పది. సో మనం చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నాం, అన్నం కంటే ఒరే పండించాలి, యాక్చువల్గా వరి పండించడానికి దానికి ఒక రైతు ఒరే వేస్తాడు, దానికి 3 times ఎక్కువ వాటర్ కాస్ట్ అవుతుంది. ఇంకో ఇంట్లో ఎవరన్నా కొర్రలు తెచ్చుకుంటే 3 kgs వండుకునే రైస్లో 1 kg వండుకుంటే సరిపోతుంది, బడ్జెట్ తగ్గుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ రైసే తెచ్చుకుంటారు, అలవాటు అవుతుంది కాబట్టి మనకి చిన్నప్పటి నుంచి. సో అట్ ప్రెసెంట్ ఇప్పుడు మేము ఈ కంపెనీలో ఇంట్రడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ వచ్చి మ్యాక్సిమం ఇప్పుడున్న జెన్జీ కేటగిరీస్ అంటే మనకు 2000 తర్వాత పుట్టిన వాళ్ళందరూ కొంచెం మోడర్న్ టైప్ ఉంటారు కదా. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పుడు నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉంటాను, ఆవు పేడతో చేసిన సోప్ అని చెప్పి
సో వాళ్ళు చెప్పేది చాలా కరెక్ట్. ఆవు పేడ అనేది యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. వాళ్ళు చెప్పింది చాలా కరెక్ట్. కానీ ఎప్పుడైతే ఇప్పుడు మనకు 2005-6 తర్వాత పుట్టిన పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ సోపు ఆవు పేడతో తయారైందని చెప్తే వాళ్ళు వాడలేరు అంత ఈజీగా. సో అట్లాగని వాళ్ళు సున్నిపిండి కూడా వాడలేరు. తెలియదు వాళ్ళకి అట్లా హౌ టు మేక్ సున్నిపిండి తెలీదు, ఆల్టర్నేటివ్ లేదు. సో మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు మేము ఉన్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ మార్కెట్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అని అంటే, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ మార్కెట్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే ఆల్రెడీ వాడితే కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, లేకపోతే డీప్ ఆర్గానిక్లోకి వచ్చేస్తున్నారు. కుంకుడుకాయలు వాడండి, ఇవి వాడండి అని. ఇప్పుడు న్యాచురల్ మనం పొద్దున్నుంచి ఈవినింగ్ దాకా ఏదైతే రొటీన్ మనకుందో ఆ రొటీన్ చేంజ్ చేసుకుంటాం అనేది చాలా కష్టం ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో. సో మేమేం చేస్తున్నాం అంటే రొటీన్ డిస్టర్బ్ చేయట్లేదు మేము. ఇప్పుడు మార్నింగ్ మీరు లేచి సోప్తో స్నానం చేస్తారు, సునిపిని వాడమని రొటీన్ ఏం డిస్టర్బ్ చేయం, సోపే వాడండి కానీ న్యాచురల్ సోప్ వాడండి. షాంపూస్ బదులు కుంకుడుకాయలు ఏం వాడక్కర్లేదు, ఈ షాంపూనే వాడండి. అండ్ ఇప్పుడు మీరు ఏమన్నా ఇంట్లో ఏమన్నా స్నాక్స్ చేసుకుంటే కచప్ కంపల్సరీగా కావాలి. కచప్ అనేది ఇప్పుడు మనకి టమాటోస్లో చేసే కచప్ అనేది చాలా హార్మ్ఫుల్, చాలా మందికి తెలియదు ఇప్పుడు మనకి. సో ఆ కచప్ అనేది మీరు వేరేదేమీ చేసుకోకర్లేదు, న్యాచురల్ కచప్పే తీసుకొచ్చాం. అట్లా మేము ఆల్టర్నేటివ్స్ తీసుకొస్తున్నాం ఆర్గానిక్లో. అది మా కంపెనీ యొక్క. మీరు కమల్ మీరు వస్తువులు తయారు చేస్తున్నారు, ఏదో కొత్త ట్రెండ్ని పరిచయం చేస్తున్నారు, ఈ జనరేషన్కి ఇస్తారు. మీ బ్యాక్ ఎండ్లో రిటర్న్లో రైతుల్ని మీరు ఇట్లా గ్యాదరింగ్ చేసి మీరు ఇటువంటి పంటలు పండించాలి, ఈ పంట పండిస్తే ఇది వస్తుంది అని అట్లా ఎడ్యుకేట్ చేస్తున్నారా? ఎడ్యుకేట్ చేసే చాలా మీటింగ్స్కి వెళ్ళాను సార్. ఆల్టర్నేట్ స్పీచెస్ కూడా అక్కడ ఇవ్వటం జరిగింది. నేను ఇందాక ఒకటి చెప్పాను మీకు, అలవాటు చాలా గొప్పదని చెప్పి. ఇండియాలో రైతుని కన్విన్స్ చేయటం అనేది చాలా డిఫికల్ట్ జాబ్. అది మామూలుగా సరే వరి పండించేవాళ్ళు కొరలు పండించకపోయినా పర్లేదు, వరి పండించేవాళ్ళు పెస్టిసైడ్ చేయకుండా ఆర్గానిక్గా పండించమని కన్వర్ట్ చేయటం కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ ట్రై చేశారు, మేము ట్రై చేసాము. అది అనుకున్నంత రేట్లో సక్సెస్ అవ్వలేదు. తెలుగు స్టేట్స్లో ఎక్కడ చూసుకున్నా కానీ సేమ్ ప్రాసెస్. అంతెందుకు నేను చేసే కంపెనీనే ఉంది, అగ్రికల్చర్ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి మేము చేసేది ఏంటంటే రైతులకి పురుగు మందులు కొడతా ఉంటాం, చేస్తాం, సర్వీసెస్ లాగా ప్రొవైడ్ చేస్తాం. అది మాకు డే బై డే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, స్కేల్ అనేది డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది. మా పురుగు మందు కొట్టడానికి ఆసక్తిగా ఉన్నాడు, ఎవరు ఆర్గానిక్ రావడానికి అంత ఆసక్తి చూపించట్లేదు. కాకపోతే మనకు చాలా లిమిటెడ్ మంది ఉన్నారు ఎవరైతే ఏపీ తెలంగాణలో ఆర్గానిక్స్ పండిస్తున్నారో సర్టిఫికేషన్తో ఉన్నారో, వాళ్ళు చాలా లిమిటెడ్గా ఉన్నారు. సో మనం ఇంక్రీజ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాం కానీ అది స్లోగా ఇంక్రీజ్ అవుతారండి. మనకు డ్రాస్టిక్ చేంజ్ అయితే వచ్చే. ఎందుకు ముఖ్యంగా రైతుల్లో ఈ వ్యతిరేకత ఎందుకు కనిపిస్తుంది? ఎందుకు ఈ ఫెర్టిలైజర్స్ మీద ఎక్కువగా ఆధారపడతారు మీ అబ్జర్వేషన్? ఫెర్టిలైజర్స్ అనేది ఫస్ట్ వాళ్ళకి ఒక 10 years నుంచి మనకు చాలా అలవాటైన జాబ్ సార్ అది. ఫెర్టిలైజర్స్ అనేది ఇప్పుడు ఆర్గానిక్ పండించాలంటే దానికి న్యూ సిలబస్ నేర్చుకోవాలి, కొత్త ఈ తెలుసుకోవాలి. ఆ ఇంట్రెస్ట్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అది వేసాము. ఇప్పుడు మనకు కూడా అగ్రికల్చర్ బిజినెస్ ఎట్లా ఉంటుందంటే ఒక 50,000 ఇన్వెస్ట్ చేసామంటే దాని తాలూకు ఒక 10,000 మాత్రమే లాభం ఉంటుంది. ఆ 10,000 కూడా ఆర్గానిక్ చేసి ఏమన్నా ఫెయిల్ అయితే ఆ 50,000 కూడా పోతుందేమోనని చాలామందికి 90% భయం ఉంటుంది. ఇంకో 10% ఏంటంటే కొత్తగా వెళ్తాం ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ సర్కిల్ చాలా చిన్నది, ఊర్లోనే ఉంటారు, వాళ్ళకి అదే తెలుసు బట్టి తెలియదు కాబట్టి కొంచెం కష్టం, చేంజ్ చేయటం అయితే కొంచెం కష్టం. ఓకే కమల్, మీరు ముఖ్యంగా ఈ ప్రోడక్ట్స్ని తెచ్చిన తర్వాత అంటే కచప్స్ తయారు చేస్తున్నారు, లేకపోతే రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు కదా. సో ఒక ఫార్మర్ తనకి ఒక 10 ఎకరాల భూమి ఉందంటే మీ అంచనా, మీ లెక్కల పోతే, మీ ఆలోచనలో పోతే అతను ఎంత పెద్ద బిజినెస్ చేయొచ్చు ఆ 10 ఎకరాలు మీ మోడల్లో వ్యాపారం చేస్తే? ఒక 10 acres ఉన్న ల్యాండ్ సార్. ఇప్పుడు మనకి 10 acres దాకా అక్కర్లేదు, మనకున్న 1 acre తీసుకున్నా కానీ అది ఒక్కొక్క ఏపీ తెలంగాణలో ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది సార్. ఇప్పుడు మనకి ఏపీలో చూసుకుంటే మనకి ఎక్కువ కరెంట్ లైన్స్ ఎక్కువ ఉండవు, మొత్తం ఆ నేలంతా ఉంటుంది. ఇప్పుడు మెట్ట పొలాలు ఉంటాయి, మెట్ట పొలాల దగ్గర చూసుకుంటే మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పండించడం ద్వారా దాంట్లో ఎక్కువ ఇన్కమ్ తీయచ్చు. మెట్ట పొలాలు కాకుండా నార్మల్ పొలాలు ఉంటాయి, వాటిని ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చా? వాటిలో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. అట్లా ఒక్కొక్కరు ఎక్కువ సిస్టమ్కి ఒక్కొక్క క్రాప్ ఉంటుంది. అది మొత్తం మనకి ఎవరు చెప్తారు? ఆ దగ్గర ఉన్న ఏవో ఆఫీసులు కానీ వీళ్ళు కానీ ఈ వేయటం వల్ల ఆ లాభం వస్తుందని ఫర్ సమ్ ఎక్స్టెంట్ వాళ్ళు చెప్తారు. నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తున్నాను అంటే మీరు ఇండస్ట్రీ వైపు వచ్చి ప్రోడక్ట్ తయారు చేస్తాను. నేను ఒక ఫార్మర్ని, నా దగ్గర ఒక 1 acre ల్యాండ్ ఉంది. సో నేను దాంట్లో ఒకవేళ ఇండస్ట్రీని బేస్ చేసుకొని, అంటే ఒక ఉత్పత్తిని మీ దగ్గర కెచప్ ఉంది, కెచప్ బేస్ చేసుకొని, లేకపోతే ఫ్రూట్ జ్యూస్ ప్యాకింగ్ బేస్ చేసుకొని, లేకపోతే హనీ అన్నారు, ఇప్పుడు హనీ అట్లా ప్యాక్ చేసుకొని చేస్తే 1 ఎకరాలో ఒక రైతుకి ఎంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లా చేస్తే? దానికంటే ఇప్పుడు చెక్క గానుగులు ఉన్నాయి, అవి చాలామంది ఇప్పుడు గానుగు నూనెలకి వీటికి
అలవాటై వస్తున్నారు. సో దానికి తప్పట్టి దేనికైతే డిమాండ్ ఉందో దానిని చూసుకుని ఎకోసిస్టంలో దాన్ని ఆ పంటను కనుక గ్రో చేస్తే ఇప్పుడు వచ్చే ఇన్కమ్ కంటే కూడా 10x ఇన్కమ్ రావడానికి ఒక పంటలో పంటలు ఎంత పర్సెంటేజ్ ఉంది తెలంగాణ, ఆంధ్రలో ఆర్గానిక్ కల్టివేషన్? ఆర్గానిక్ కల్టివేషన్ చాలా తక్కువ సార్. మనకున్న వాట్సాప్ గ్రూప్లో చూసుకుంటే దగ్గరికి ఒక 400-500 మంది మాత్రమే నాకు తెలిసింది. నేను మ్యాక్సిమం మొత్తం అంతా కవర్ చేస్తే అంతమంది మాత్రమే తెలిసారు. దాంట్లో కూడా జెన్యున్గా చేసేవాళ్ళు ఒక అరౌండ్ 250-300 దాకా నాకైతే పర్సనల్గా తగిలేరు. నాకు ఇంకా పర్ఫెక్ట్ స్టాక్స్ తెలియదు, కానీ అక్కడ దాకా అయితే నేను రీచ్ అయ్యాను అనమాట. ఎస్ కమల్, సరే మీరు వ్యవసాయ ఉత్పత్తుల నుంచి డిఫరెంట్ చేస్తున్నారు. రైతులను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం ఎక్కడైనా చేశారా? వెళ్ళారా బాబు మీరు ఇది పెట్టుకోండి కదా బాబు, మీరు రోజు ఆ వరి ఏమేస్తారు, ఆ పత్తి ఏమేస్తారు, ఆ పురుగు మందులు ఏం కొడతారు, ఇట్లా టమాటో పెట్టుకోండి, లేకపోతే కుంకుడుకాయ పెట్టండి, ఇట్లా కరివేపాకు పెట్టండి, లేకపోతే ఇది పెట్టండి, ఫుడ్ ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోతే మీ లైఫ్ మారిపోతుందని చెప్పే ప్రయత్నం చేశారా? అదే పోరగాళ్ళు కదా మీరు, మంచి యంగ్ జనరేషన్లో ఉన్నారు, చెప్పే ఛాన్స్ లేదా? మనకు ఇప్పుడు ఏపీ తెలంగాణలో చాలా ఆర్గానిక్ గ్రూప్స్ ఉన్నాయి సార్, వాట్సాప్ గ్రూప్స్. ఎంత లేదనుకున్నా 3-4 రోజులకు ఒక మీటింగ్ ఎక్కడో ఒకటి జరుగుతూనే ఉంటుంది మనకి. సో చాలా మీటింగ్స్ నేను అటెండ్ అయ్యాను. ఈ కంపెనీని బేస్ చేసుకుని కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాము. ఇందాక నేను ఫస్ట్లో చెప్పినట్లే ఆల్రెడీ ఆర్గానిక్ ఎందుకు స్లోగా నడుస్తుంది అన్నదానికి ఇందాక రీజన్స్ చెప్పాము. చేస్తానికైతే ప్రయత్నాలు చేశాను సార్. నాకంటే గట్టిగా చేస్తున్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. సేమ్ ఖచ్చితంగా ఆర్గానిక్కే రావాలి అని చేస్తున్న వాళ్ళు కూడా 40 దాటిన వాళ్ళు, ఇంకా కంప్లీట్గా దీంట్లోనే ఉండి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ట్రయల్స్ అన్నీ మనకి జరుగుతూనే ఉంటున్నాయి. దానికి అంత మార్కెటింగ్ లేదు, కాకపోతే అట్లాంటి మీటింగ్స్ అన్నీ బయటకు వచ్చేంత మార్కెటింగ్ అయితే లేదు, కానీ జరుగుతున్నాయి, చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు తయారు చేసిన వస్తువులు ఉన్నాయి కదా, దాన్ని ఎట్లా ఏ మార్కెటింగ్ పద్ధతులు పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు? అట్ ప్రెజెంట్ ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్ని చేయాలంటే ఇప్పుడు మనం ఒక షాప్ పెట్టామనుకోండి సార్, మా పాలసీ ఏంటిదంటే ఈ లివ్ లైఫ్ న్యాచురల్స్ ఒక 1 year నుంచి స్లోగా ఎందుకు గ్రో చేసుకుంటూ వస్తున్నామంటే ఇన్వెస్ట్ చేయకూడదు కంపెనీలో. అట్ ప్రెజెంట్ ఆర్గానిక్లో బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత సేల్స్ లేకపోతే ఏమవుతుందంటే దానికి వేరే ఆలోచనలు వస్తాయి. ఎట్లాగైనా ఇప్పుడు పెట్టిన పెట్టుబడి అనేది రాపట్టడానికి చాలా పనులు చేస్తూ ఉంటాం, సిచ్యువేషన్స్ మారుతాయి. సో అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే దీన్ని చేయట్లేదు. ఆల్రెడీ దాంట్లో వచ్చిన అమౌంట్ని సర్క్యులేట్ చేస్తున్నాం అనమాట, రీజనరేట్ చేస్తాం, సర్క్యులేట్ చేస్తాం. సో దానివల్ల మనకి జోహో మోడల్ మీకు తెలుసు, మధ్యలో వేరే ఆలోచనలు రావు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, ఫస్ట్ స్ట్రిక్ట్ ఆర్గానిక్లో ఫాలో అయ్యి ఒక 20 లక్షలు ఇన్వెస్ట్ చేసి వెళ్తుంటే సేల్స్ రాక ఆర్గానిక్ అని పేరు చెప్పి దాన్ని చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆపేసిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా రాకుండా ఉండాలంటే ఇనీషియల్ స్టేజ్ నుంచే ఎక్కువ దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. సేమ్ మేము అదే చేసాము. సో ఒకవేళ నష్టం వస్తే తట్టుకునే విధంగా పెట్టుబడి పెట్టకూడదు, తట్టుకోలేని విధంగా పెట్టుబడి పెట్టకూడదు. ఆర్గానిక్లో అట్లా పెడతాం మంచిది కాదు నా ఉద్దేశం ప్రకారం. కరెక్ట్, ఏ బిజినెస్కైనా సూపర్, అది బిజినెస్కైనా అదే మోటు. సో ఇప్పుడు మేమేం చేస్తామంటే ఒక 1 year నుంచి మాకు ఒక వెబ్సైట్ ఉంది సార్, www.livelifenaturals.com అని ఒక వెబ్సైట్ ఒకటి ఉంది. మేము మా ప్రొడక్ట్స్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో సేల్ చేస్తూ ఉంటాము. సో ఇట్లా ఆన్లైన్ పద్ధతిలో 6 months దాకా సేల్ చేసాం సార్. నెక్స్ట్ ఆఫ్లైన్కి వస్తే ఇప్పుడు మేము షాప్ పెట్టాలంటే ఖర్చు అవుతుంది, మరి షాప్ లేకుండా ఎట్లాగా చేయాలి అని అనుకుంటే ఇప్పుడు నేను అట్లా మీటింగ్స్కి అటెండ్ అయిన దగ్గర చాలామంది ఉమెన్ ఎంటర్ప్రైజెస్ కానీ లేకపోతే యూత్ చాలామంది ఆర్గానిక్ స్టార్ట్ చేద్దామని బడ్జెట్ లేని వాళ్ళు కానీ ఇట్లా చాలామంది ఉన్నారు. సో ఆ మార్కెట్ గ్యాప్ ఎట్లా ఫిక్స్ చేసాము అని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు, ఇంట్లో హౌస్ వైఫే ఉన్నారు, ఆల్రెడీ మేము ఇద్దరికి ఇచ్చాం కాబట్టి చెప్తున్నాను. సో వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి ఆర్గానిక్ స్టార్ట్ చేద్దాం, లేకపోతే ఇప్పుడే ఒక జాబ్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారు, వాళ్ళు బయటకు వచ్చి ఆర్గానిక్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళందరికీ ఏమవుతుందంటే లైసెన్సెస్ తీసుకుంటానికే అరౌండ్ ఒక 3 to 4 lakhs దాకా ఖర్చు అవుతుంది. నేను చెప్పిన 35+ ప్రొడక్ట్స్కి మాత్రమే లైసెన్స్కి అంత అవుతుంది. సో వాళ్ళంత ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి, అండ్ వాళ్ళకి ప్యాషన్ ఉంది కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే ఆల్రెడీ ఆ లైసెన్సెస్ అన్ని మేము తీసుకున్నాం, అది ఏదైతే 4 to 5 lakhs ఉందో మేము స్పెండ్ చేసాం. సో మీకు ప్యాషన్ ఉంది, మీ దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి ఈ 35+ ప్రొడక్ట్స్లో మీ ఏరియాలో ఏ అయిపోతాయో అక్కడ దాకా మీరు తీసుకోండి. అండ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా అరౌండ్ 20,000 ఉంటుంది, దానికంటే ఎక్కువ వాళ్ళు చేస్తామన్నా కానీ చేయనివ్వం అనమాట. అండ్ దట్టు మా ఆఫీస్ వచ్చేసి ఇప్పుడు అట్ ప్రెజెంట్ విజయవాడలో ఉంది, హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేస్తున్నాం, కానీ అట్ ప్రెజెంట్ అయితే విజయవాడలో ఉంది. సో వాళ్ళు బెటర్ ఎవరైనా చేద్దాము అని అనుకుంటున్న వాళ్ళు డైరెక్ట్గా విజయవాడ వచ్చి ఇంటరాక్ట్ అయితే ఒక 1 hour సెషన్లో మనకు టోటల్ క్లారిటీ వస్తుంది. ఎట్లాంటిది ఇప్పుడు వాళ్ళు ఉండేది ఒక బిలో మిడిల్ క్లాస్ కేటగిరీలో అనుకోండి సార్,
ఇప్పుడు ఈ సోప్స్ అనేవి చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. అలా సూట్ అవున్ కేటగిరీ తీసుకెళ్తే ఆబ్వియస్గా అది లాసే వస్తుంది. వాళ్ళ ఎక్కువ సిస్టమ్కి ఏ ప్రొడక్ట్స్ అయితే సూట్ అవుతాయి అవి రికమెండ్ చేసి 20,000 కంటే బడ్జెట్ పెరగకుండా ఆ ప్రొడక్ట్స్ ఇచ్చి వాళ్ళకి మార్కెటింగ్ ప్లాన్స్ కూడా చెప్పి ఆ టైప్లో డిస్ట్రిబ్యూషన్స్ అనేవి ఇస్తున్నాం అనమాట. అట్ ప్రెసెంట్ ఎక్కడ కూడా మనీ పెద్ద మెయిన్ ప్రయారిటీ కాకుండా ఆల్రెడీ దానికి మనీకి మాకు చాలా బిజినెసెస్ ఉన్నాయి. దానికి ఈ ఆర్గానిక్స్లో అది మెయిన్ ప్రొడక్ట్ కాకుండా సేవ కొంచెం ఉపయోగపడుతుంది, రైతుకు ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది. సేవ అనేది ఏం కాదు, ఆల్రెడీ ఇది కూడా బిజినెస్ కానీ. సో ఆ టైప్. ఏజ్ ఎంత ఉంటుంది కమల్? నా ఏజ్ అరౌండ్ 24 సార్. ఎప్పుడు మొదలు పెట్టావు బిజినెస్ని? నేను 18 సార్, 18 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను డ్రోన్స్ కంపెనీ. ఇట్లా ఆలోచన ఎందుకు ఎలా వచ్చింది? ఇటువంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, అందరూ ఉద్యోగం చేయాలనుకుంటారు కదా, కొంచెం మీకు బిజినెస్ వైపు వాళ్ళని ఆలోచన ఎందుకు వచ్చింది? బిజినెస్ వైపుకి వెళ్ళాలన్న ఆలోచన అంటే సార్, ఇప్పుడు జాబ్కి వెళ్ళినా ఏది వెళ్ళినా కానీ రొటీన్ అయిపోతుంది. ఇప్పుడు నాకు 17 ఇయర్స్ 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఏంటిదంటే న్యూ ఇన్నోవేషన్ ఏదైతే ఉంటుందో దాని మీదకి ఎక్కువ చేసేవాళ్ళం. డ్రోన్సే కదా, నేను చాలా అది వరకు అరౌండ్ 8 to 9 ప్రాజెక్ట్స్ చేశాను. ఎక్కువ క్లిక్ అయింది డ్రోన్స్, క్లిక్ అయింది నాకు. సో సీజన్ టైం ఇది టైం డ్రోన్స్. యాక్చువల్గా డ్రోన్స్కి ఇప్పుడు టైం వచ్చింది. మా ఇంట్లో కూడా చాలామంది అంటూ ఉంటారు 2019లో అసలు డ్రోన్ అంటే ఎవరికి తెలియదు. తెలియని టైంలో నేను స్టార్ట్ చేసి దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఇప్పుడు డ్రోన్స్ మంచి బూమింగ్లో ఉన్నప్పుడు ఆర్గానిక్స్ అని చెప్పి ఇటు వచ్చాను. దానికి ప్యాషన్ ఉంది కాబట్టి ఇటు వచ్చామన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్ ఉందా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్ ఏం లేదు సార్. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి కానీ మా ఫాదర్ ఏమో పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు, మదర్ హౌస్ వైఫ్ అనమాట. హౌస్ వైఫ్ కానీ ల్యాండ్స్ మీద అవగాహన ఉంది? ఉంది సార్. భూమి వ్యవసాయం మీద అవగాహన అవన్నీ అవగాహన ఉన్నాయి. మా ఫాదర్ వాళ్ళకి కానీ అందరికి కానీ అవగాహన ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మా మదర్ చేస్తారనమాట ఎక్కువగా. అమ్మ తయారు చేస్తుంది. సోప్స్ కానీ సోప్ మేకింగ్ కానీ ఇవన్నీ ఎక్కువ ఫార్ములాస్ అన్నీ ఆవిడ దగ్గరే ఉన్నాయి. ఆవిడ డెవలప్ చేసి 3 years నుంచి ఆవిడ చేసి చేశారనమాట. సో దానికి ఇంకొన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేసి ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట. దీన్ని గ్రేట్ కమల్. అంటే మీతో మాట్లాడడం వల్ల 3 విషయాలు చాలా స్పష్టంగా వచ్చినాయి. ఒకటి ఏంటంటే వ్యవసాయం మాత్రమే చేస్తూ ఉండొద్దు, దాన్ని బై ప్రోడక్ట్స్ తయారు చేసుకొని రైతు కూడా పారిశ్రామికవేత్త వైపు కావచ్చు అని ఒక ఐడియా. రెండోది వచ్చేసి ఉద్యోగం ఎంచుకోవడం మానేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఎలా చేయడం నేర్చుకోవాలి, బిజినెస్ నేర్చుకుంటే బాగుంటుందండి. మూడోది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా ఏదైనా కంపెనీలో పెట్టేటప్పుడు అది నష్టపోతే లాస్ అయ్యి అప్పులే పాలయ్యే విధంగా కాకుండా నష్టం లేకుండా ఎలా ఇన్వెస్ట్ చేయాలి. చాలా చిన్న వయసులో ఒక గొప్ప 3 సూత్రాలు చెప్పావు ఇందులో. నాకు చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇటువంటి ఇది ఒక రకంగా ఇన్స్పైరింగ్ ఇంటర్వ్యూ అనిపిస్తుంది నాకు. ఇది చాలా థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. ఇది మొత్తానికి ఏంటంటే ఉత్పత్తి రైతు తలుచుకుంటే, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒక మాట చెప్పాలని, రైతు తలుచుకుంటే తన పొలంలో ఒక ఇండస్ట్రీని పెట్టడం మొదలు పెడితే భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కేవలం సంవత్సరాలే, 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పట్టదు, 70 సంవత్సరాలు పట్టదు. కేవలం 10 సంవత్సరాల్లో, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల్లోనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వ్యవసాయంలో ఆధునికత రావాలి. కమల్ లాంటి కొత్త వ్యక్తులు వచ్చేసి వ్యవసాయాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.